ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరండి. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే ఈరోజు లక్కీ డిప్ రిజల్ట్స్ని విడుదల చేశారండి ఆన్లైన్లో. ఈ రిజల్ట్స్లో లక్కీ డిప్ అప్లై చేసుకున్న భక్తులు సెలెక్ట్ అయ్యారో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 19వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 79,584 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 31,848 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,18,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 20 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉందండి. అయితే నిన్న మొన్న 30 గంటల సమయం పట్టేది ఫ్రీ దర్శనానికి, ఈరోజు 20 గంటల సమయం పడుతోంది. 20 గంటలు అంటే కూడా చాలా ఎక్కువే కదండి. దగ్గర ఒక రోజు మొత్తం క్యూలో వేచి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు దీనికి తగినట్టుగా మీ యొక్క దర్శనాన్ని జర్నీని ప్లాన్ చేసుకొని వెళ్ళవలసిందిగా మనవి. జూన్ 20వ తేదీన అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ని విడుదల చేయడం జరిగింది. కనుక లక్కీ డిప్ని అప్లై చేసుకున్న భక్తులు సెలెక్ట్ అయ్యారో లేదో రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలి అన్న వివరాలను ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తానండి. ముందుగా మీ మొబైల్లోని టీటీడీ యాప్ని ఓపెన్ చేసి అందులో అన్నింటికంటే కింద ఉన్న బుకింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే దగ్గర సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేస్తే మీరు సెలెక్టెడ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా మీరు సెలెక్ట్ అయ్యారో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ మీరు సేవకు సెలెక్ట్ అయింటే మీ మొబైల్ నెంబర్కి మీరు ఫలానా సేవకి ఫలానా తేదీకి సెలెక్ట్ అయ్యారు అన్న మెసేజ్ కూడా వస్తుందండి. ఒకవేళ మెసేజ్ రాలేదు అంటే కనుక ఈ విధంగా మీరు బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి లక్కీ డిప్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అయ్యారో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే ఇక్కడ నుంచే పేమెంట్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. ఆ సేవకు తగిన కాస్ట్ అనేది పే చేస్తే మీకు టికెట్స్ అనేవి రావటం జరుగుతుంది. కనుక ఆన్లైన్లో లక్కీ డిప్ని అప్లై చేసుకున్న భక్తులు మీరు డిప్లో సెలెక్ట్ అయ్యారో లేదో ఈ విధంగా చెక్ చేసుకోగలరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు ఆన్లైన్లో 100 రూపాయల రూమ్స్ తీసుకున్నాము, కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చెక్ ఇన్ అవ్వాలి, పూర్తి వివరాలు తెలుపగలరు అని అడిగారండి. మీరు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఏఆర్పి అనే కౌంటర్ ఉంటుందండి. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్స్ బుకింగ్ కాపీ ప్రింట్అవుట్ని అక్కడ చూపించాలి. వాళ్ళు ఆ కాపీని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన 10 నిమిషాలలోనే మీ మొబైల్ నెంబర్కి, అంటే మీ రూమ్స్ బుకింగ్ కాపీలో ఇచ్చిన మొబైల్ నెంబర్కి మీరు రూమ్స్ ఎక్కడ ఏ గెస్ట్ హౌస్లో రూమ్ వచ్చింది అనేది మీకు అడ్రస్ అనేది మీ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది. ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తే మీకు రూమ్స్ కీస్ ఇస్తారు, వెంటనే చెక్ ఇన్ అవ్వచ్చండి. అలాగే ఇంకొక భక్తుడు, మేము పొరపాటుగా విర్చువల్ సేవా టికెట్ని బుక్ చేసుకున్నాము, అందుకు మేము ఎలా అవి క్యాన్సిల్ చేయాలి చెప్పండి అని అడిగారండి.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నా దానికి క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ కానీ పోస్ట్పోన్ చేసుకునే ఆప్షన్ కానీ ఉండదండి. మీరు బుక్ చేసుకున్న టికెట్ మీరు వెళ్ళలేకపోతే కనుక ఆ టికెట్ని అలాగే వదిలేయాలి తప్ప క్యాన్సిల్ ఆప్షన్ కానీ లేదా పోస్ట్పోన్ చేసుకునే ఆప్షన్ కానీ ఉండదు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.